ప్రభు దగ్గరికి వస్తారు, ఆరంభం. బాప్టిజం తీసుకుంటారు, ఆరంభం. రక్షణ పొందుకుంటారు, ఆరంభం. ఇప్పుడు రోజులకి ఏమవుతారంటే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే మీరు ఆరంభము కొంతకాలమే మిగులుతుంది కానీ అంతము వరకు కొనసాగించలేరు. కాబట్టి భక్తి అయినా, వ్యాపారమైనా, పెళ్ళి అయినా, ఏదైనా సరే దాన్ని మనం కొనసాగించి వెళ్ళాలి. మధ్యలో ఇన్ని ఆటంకాలు వచ్చినా, అన్ని అభ్యంతరాలు వచ్చినా అలా కొనసాగించినప్పుడే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిలబెట్టుకోవడానికి శక్తిని ఇస్తాడు. అందుకే కార్య ఆరంభము కంటే ఏది మేలు? కార్య అంతము మేలు. అయితే పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది భక్తులు ఉన్నారు, దేవుడు నమ్మిన భక్తులు. ఈ భక్తుల్లోని కొంతమంది ఆరంభ జీవితం ఆనందంగా ఉంటారు.